సో మీకు ఎట్లా అనిపించింది నిన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో రేవంత్ రెడ్డి మాట్లాడింది? ఆయన అంబేద్కర్, ఇందిరాగాంధీ తర్వాత ఎన్టీఆర్ఏ అన్నారు. సో అందుకే నేను ఎన్టీఆర్ విగ్రహాన్ని అమీర్పేట్ చౌరస్తాలో మైత్రివనం దగ్గర ఆవిష్కరించిన, సంవత్సరం తిరిగే లోపు పెడతా అని చెప్పిన, ఎవరు అడ్డుకున్నా సో అడ్డుకుందామని ప్రయత్నం చేశారు, పెట్టడం జరిగింది అని. సో ఆయనే మాకు స్ఫూర్తి అంటున్నారు. అయితే అక్కడ క్లారిటీ ఏంటంటే మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ మహానాడు సెలబ్రేట్ చేసుకున్నట్టున్నది. టీడీపీ సెలబ్రేట్ చేసుకుంటది మహానాడు. చంద్రబాబు నాయుడు నిన్న సెలబ్రేట్ చేసిండు ఆల్రెడీ. అయితే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలో కూడా మహానాడు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు మహానాడుల మెయిన్ ఐకాన్ ఎన్టీఆర్నే వాళ్ళు కొలుస్తారు. అక్కడ ఎన్టీఆర్ అనుకుంటేనే మహానాడు జరుగుతుంది. సేమ్ అదే ఇక్కడ కూడా జరిగింది. అయితే నాకు ఒకటి విచిత్రంగా అనిపిస్తుంది, కాంగ్రెస్ టీడీపీ మహానాడు అనాలా, రేవంత్ టీడీపీ మహానాడు అనాలా? కాదు, అది టీడీపీ మహానాడే, కానీ ఏంటంటే జస్ట్ డ్రెస్సింగ్ మొత్తం కాంగ్రెస్ లాగా ఉంది. ఓకే. అయితే దాంట్లో డౌట్ రాకుండా ఇందిరాగాంధీ ప్రస్తావన, అంబేద్కర్ ప్రస్తావన ఇట్లా తెచ్చి మళ్ళీ ఎన్టీఆర్ అనుడే ఉన్నది. ఎన్టీఆర్ ని హైలైట్ చేయడానికి అంబేద్కర్ స్థాయి మనిషిని తేవడము, మళ్ళీ ఈయన కాంగ్రెస్ కాబట్టి సోనియా గాంధీని కూడా తేడు, ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నది ఉనికి కాబట్టి ఇందిరాగాంధీతోని పోల్చుకుంటూ ఎన్టీ రామారావుని ప్రమోట్ చేస్తుండ్రు ఇంకా. ఓకే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్టీ రామారావుని మొత్తం రాజకీయంగా సమాధి చేసిందే ఇప్పుడు విగ్రహాలు పెట్టేటోళ్ళు. ఆయన విగ్రహాల వరకు ఆయన చనిపోయి ఆయన కీర్తి మొత్తం నాశనం చేసేసి, అంత పెద్ద మనిషి అంత కీర్తి ఆయన ద్వారానే మేము వచ్చినాం అంటున్నారు కదా. మరి మీరు ఆయనకి ఇచ్చిన మానసిక క్షోభ గురించి కూడా మహానాడులో చర్చించిరా? మరి అంటే చచ్చిపోయినోడు అడ్డం రాడు కాబట్టి ఆయన సావును కీర్తిగా పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. బతుకున్నప్పుడు ఆయన ఎట్లా చూసుకున్నారు, అది ఇంపార్టెంట్.